పాటలు వింటూ రిలాక్స్ అవుతూ ఎక్కడికెళ్తున్నా అని అనుకుంటున్నారా? ఎక్కడికెళ్ళినా, ఎందుకెళ్ళినా, ఏంటి అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వితిక. ఎట్లున్నారందరూ? మస్తున్నారులే. మా ఇంట్లో బాబు ఫస్ట్ బర్త్‌డే ఉంటే గుడికెళ్తున్నామండి దర్శనం చేసుకోవడానికి. ఏంటి ఇంట్లో బాబు అంటున్నా అనుకుంటున్నారా? మా అక్క, బావ వాళ్ళ బాబు. మాకు మాత్రం చాలా క్లోజ్‌లీ కనెక్టెడ్. బాబు వచ్చేసి నేనొచ్చేసరికి ఆఫీస్ నుంచి ఎన్నో టెన్షన్స్, మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి ఉంటాం కదా! చిన్న పిల్లల్ని చూస్తే వాళ్ళ ఇన్నోసెంట్ స్మైల్ చూస్తే ఎక్కడో ఏదో తెలియని హ్యాపీనెస్, వాళ్ళ క్యూట్ స్మైల్, ఏ టెన్షన్ లేని ఫేస్ చూస్తే ఎంతో రిలాక్స్‌గా అనిపిస్తుంది నాకు మాత్రం ఇంటికి రాగానే. మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్, వర్క్ స్ట్రెస్ కానీ అన్నీ మర్చిపోతాను. చూడగానే పరిగెత్తుకొని పాక్కుంటూ వచ్చేస్తూ ఉంటాడు. ఇంకా నడవడం ఇంకా స్టార్ట్ కాలేదు. బట్ పరిగెత్తుకుంటూ వస్తాడు పాక్కుంటూ. మేము వెళ్ళిన ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి టెంపుల్ అండి. ఈ టెంపుల్ వచ్చేసి హైదరాబాద్ మెదక్ హైవే నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. బొంతపల్లి గ్రామంలో. ఆ టెంపుల్ మాత్రం చాలా విశాలంగా, చాలా పెద్దదిగా ఉంది. టెంపుల్ అపోజిట్‌లో శివుడు నిల్చొని 2 సైడ్‌లు చూస్తూ ఉన్నట్టు, దాని పక్కన నందీశ్వరుడు కూర్చొని చాలా బావుంది ఎంట్రన్స్. ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్‌లో మనకి హోమం చేస్తూ ఉంటారు. హోమం వచ్చేసి అమావాస్య, పున్నం అమావాస్యకి 2 టైమ్స్ ప్రత్యేక హోమం చేస్తారంట. టెంపుల్‌లోకి ఎంటర్ అయితే మనకి ఫస్ట్ లెఫ్ట్ సైడ్‌లో ఫస్ట్ వినాయకుడిని దర్శనం చేసుకోవాలి. వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత చుట్టూ తిరిగేసి అప్పుడు వీరభద్ర స్వామి టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యి స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ వెనక వైపు భద్రకాళి మాత ఉంటుంది. భద్రకాళి మాత దర్శనం చేసుకొని బయటికి రావాలి. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉందండి. ఒక బండ ఉంటుంది రౌండ్‌గా. ఏదన్నా కోరిక ఉంటే తలుచుకొని, ఆ స్వామివారిని తలుచుకొని ఒక 10 నిమిషాలు కూర్చొని 2 బొటనవేళ్ళు పెట్టి దాని మీద మీరు కూర్చుంటే ఆ కోరిక నెరవేరుతుందా లేదా అన్నది తెలుస్తుందంట. అదెలా అంటే మీరు కోరిక తలుచుకొని ఒక 10 నిమిషాలు ఆ స్వామివారిని తలుచుకున్న తర్వాత మీకసలు తెలియనే తెలీదు. మీకు తెలియకుండానే మీ బొటనవేళ్ళన్నీ 2 ఇటు నుండి, అటు నుండి తిరిగి 2 వేళ్ళు ఒక ఒక్క దగ్గరికి లాస్ట్ చివరన ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడికి చేరుకుంటది. అలా అయితే మీ కోరిక నెరవేరుతుందంట. అలా అని అయ్యవారు చెప్తే మేము ఆల్రెడీ వెళ్ళేసరికి ఒకరు ఆల్రెడీ కూర్చొనున్నారు. అలానే మూవ్ అవుతూ ఉంది. అదెలా అట్లెట్లా నెరవేరుతుంది అని నేను అనుకున్నాను. అట్లా తెలియకుండా ఎలా మూవ్ అవుతున్నాయి. ఆయననే కదిలిస్తున్నాడేమో అని నేను అనుకున్నాను. కానీ తర్వాత అత్తమ్మ గూడా కూర్చుంది. అత్తమ్మకి ఏదో కోరిక ఉందేమో కోరుకొని కూర్చొని అట్లనే కూర్చుంది. ఒక 10 నిమిషాల తర్వాత అత్తమ్మకి తెలియలేదంట అసలు. అవి మూవ్ అవుతూనే ఉన్నాయి. వేళ్ళన్నయి మూవ్ అయ్యి లాస్ట్‌కి ఎండ్‌కొచ్చిన తర్వాత అవి ఒక దగ్గరికి చేరిపోయిన తర్వాత అత్తమ్మంతలో అత్తమ్మకే హోషొచ్చేసింది. అత్తమ్మని అడిగినాము అలా ఎలా మూవ్ చేసినారు అంటే అత్తమ్మ చెప్తుంది, "లేదు నాకు తెలియకుండానే అయ్యింది" అని. గుడి రైట్ సైడ్ లోపల ఒక గుండంలాగా ఉందండి. ఆ గుండం మాత్రం ఇప్పుడు వాటర్ లేవు మరి. ఎండిపోయినాయా? లేకపోతే వాళ్ళే క్లీనింగ్ చేసిర్రా? ఏంటిదన్నది తెలవది. కానీ అమావాస్య, పున్నంకి మాత్రం చాలా మంది జనాలొస్తారంట. హోమం చేస్తున్నారు గదా! మార్నింగ్ గుడికెళ్ళేసొచ్చాం. లంచ్ చేసాము. నైట్ ఇంకా బర్త్‌డే అంటే పార్టీతో బంతాయన బాస్. సో, అందుకని ఈవినింగ్ అలా ఫ్యామిలీ అంతా కలిసి తులిప్స్‌కెళ్ళాము. తులిప్స్ గ్రాండ్ రెస్టారెంట్‌కి. ఈ తులిప్స్ గ్రాండ్ రెస్టారెంట్ మాత్రం మాకు చాలా స్పెషల్ అసలు. మామయ్య ఉన్నప్పటి నుంచి ఎప్పుడు ఏ ఒకేషన్ వచ్చినా మా ఫ్యామిలీలో చిన్నది గానీ, పెద్దది గానీ దీనికే ఎళ్తాము. డిన్నర్ చేయడానికి లంచ్‌కైనా, డిన్నర్‌కైనా. ఈ తులిప్స్ గ్రాండ్ రెస్టారెంట్‌లో బ్యాంక్వెట్ హాల్స్ ఉంటాయి. ఇంకా రెస్టారెంట్ ఉంటుంది. ఫంక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. ఫస్ట్ ఇందులోకి ఎంటర్ కాంగానే వ్యూయే చాలా బావుంటుంది బయట నుంచి. లోపలికి ఎంటర్ కాంగానే వినాయకుని దర్శనం అయింది మాకు. వినాయక్ ఎ ఎక్కడైనా సరే ఫస్ట్ ఎంటర్ కాంగానే ఆ గణపతి బప్ప దర్శనం కావాల్సిందే గదా! ఎంటర్ అయిన తర్వాత లైటింగ్స్, ఆ సెట్టింగ్స్ మాత్రం చాలా బావుంది. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. బుద్ధులు కూర్చొనున్నారు 2 సైడ్‌లు. ఎంటర్ అయిన తర్వాత
లెఫ్ట్ సైడ్‌లో ఈ సిట్టింగ్ ఏరియా మాత్రం చాలా స్పెషల్ ఫస్ట్ మాకు. ఈ సిట్టింగ్ ఏరియాలో ఎప్పుడు పోయినా అక్కడ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అట్లా కూర్చొనొస్తాం. మంచిగా అనిపిస్తది ఫ్యామిలీ మొత్తం. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్‌లో ఒక ప్లేస్ ఉంటుందండి. అది మాకు చాలా అంటే చాలా స్పెషల్. అది మేమే రిజర్వ్ చేసుకున్నట్టు అనిపిస్తది ప్రతిసారి. ఎందుకంటే ఎప్పుడు పోయినా ఆ సీటింగ్ మాత్రం మా కోసం ఎప్పుడు ఖాళీగుంటది. మామయ్య ఉన్నప్పటి నుంచి అక్కడే కూర్చొని ఆ టులిప్స్‌కెళ్ళిన ప్రతిసారి అక్కడే కూర్చొని డిన్నర్ చేసేసొస్తాం మేము. అండ్ ఈ ప్లే ఏరియా మాత్రం మా అర్హకి చాలా ఇష్టము. దానికి పిచ్చి ఎప్పుడు చూడు తినడం మానేసి ఆడ పోయి కూర్చుంటది. అండ్ ఈ అక్వేరియం చూడండి లెఫ్ట్ సైడ్‌లో అక్వేరియం ఉంటుంది పెద్దగా. అందులో చిన్న చిన్న చేపలు అవన్నీ కాదు కానీ ఒక చేప ఉందండి. అగో ఆ చేప ప్రెగ్నెంట్ అది. పాపం స్విమ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది. కిందకి పోతే పైకి లెవ్వడానికి. చాలా దాన్నే చూస్తూ ఉన్నాము. ఎట్లా ఏంటి అని. సో, ఇలా గడిచిందండి. లాస్ట్‌కి మంచిగా డిన్నర్ చేసేసి, మంచిగా కుమ్మేసి, పిక్స్ తీసేసుకొని, ఎట్ లాస్ట్ మా బాబు బర్త్‌డే అట్లా ఎండ్ చేసేసినాము. ఎలా ఉంది మా ఈ వీడియో? మా ఈ డిన్నర్, మా ఈ గుడి మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.